ఇక్కడికి వచ్చి నటించడానికి వస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. రెమ్యునరేషన్ గురించి మాట్లాడదాం సార్. రెమ్యునరేషన్ గురించి మాట్లాడే ముందు పొన్నం ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ టైంలో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటే, మీకు తెలుసు ఈ మంత్ ఈ ఇయర్ డిసెంబర్ ఎండింగ్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఉన్న హైదరాబాద్లో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్న కార్పొరేట్ టైం అయిపోయింది. సో ఇమీడియట్గా కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టాల్సింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏవి డెవలప్మెంట్ చేయాల, కనీసం ఒక రోడ్డు కాదు, ఒక డ్రైనేజీ కాదు, ఈవెన్ దో ప్రాపర్ కరెంట్ కూడా హైదరాబాద్ లో ఇవ్వట్లేదు. ఎందుకంటే 24 గంటలు నేను హైదరాబాద్ లో ఉంటున్నాను కాబట్టి నాకు ఆఫీస్ అలా ఏంటో నాకు ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. సో కరెంట్ కూడా 24 గంటలు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలన ఏం చేయలేదు. ₹1 జిహెచ్ఎంసీలో బడ్జెట్ లో ₹1 అలొకేట్ చేసి నేను పలానా పని చెప్పుకోదగ్గ పని ఏమని చేశారంటే ఏ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మేము గెలవాలి అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మరి గెలవాలంటే ఏం చేయాలంటే తెలుగుదేశం పార్టీ ఓటర్లను కానీ లేదంటే జనసేన పార్టీ ఇక్కడ సభ పెడతాంటే వాళ్ళు ఓట్లు చేల్తాయేమో, వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తారేమో, లేదా ఇంకొకరు ఉంటారని చెప్పేసి వాళ్ళని సభ పెట్టకుండా వాళ్ళని ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఎంటర్ కానియకుండా ఎలా ప్లాన్ చేస్తే రేపు జిహెచ్ఎంసీలో 3 మేయర్లు అట్లీస్ట్ మనం 2 మేయర్లలో గెలవగలవు అని ఒక రాజకీయ ప్లానింగ్ తోనే పక్కా స్కెచ్ తోనే మన ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎంటర్ చేయించారు, కొంతమంది యూట్యూబర్స్ ఎంటర్ చేయించారు. ఈ రోజు సాక్షాత్ మంత్రి ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు. సాక్షాత్ మంత్రి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆంధ్ర పార్టీ ఎవరిది ఆంధ్ర పార్టీ? జనసేన పుట్టిందే హైదరాబాద్ గడ్డ మీద ఒక సభ పెట్టి ఆయన డైరెక్ట్ గా అనౌన్స్మెంట్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా హైదరాబాద్ లోనే పుట్టింది. ఇంకా ఏ పార్టీ ఏందని పూర్వపరాలు చెక్ చేసుకుంటా పోతే మీదైతే ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుంటారు, కాంగ్రెస్ ఆర్ సంథింగ్ కాంగ్రెస్ ఓనో పెట్టుకుంటూ వచ్చారు. అది అసలు పుట్టింది ఎక్కడ? ఢిల్లీలో పుట్టింది. అసలు మీ పార్టీ ఏం పార్టీ? మీది ఢిల్లీ పార్టీ. ఇందాక సోదరులు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు కానీ లేదా సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మా తెలుగు గురించే వచ్చా, మా తెలుగు జాతి గురించే తెలుసా, తెలుగు యొక్క ఆత్మవిభాగం గురించి మీకేం తెలుసా? ఆ రోజు ఢిల్లీలో మా యొక్క తెలుగు ప్రజలు నడ్డి వంచేలాగా మీరు బిహేవ్ చేస్తుంటే, మీకు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రులు మారుస్తుంటే అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చి తెలుగు వాళ్ళంటే ఇది అని చూపించిన దాకా మీకు దిక్కులేదు కదా, కాంగ్రెస్ పార్టీలో నాయకులు కూడా దిక్కులేదు కదా. మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇది మనం ఇలా ఉండాలి ఒక రేంజ్ చూపించిన తర్వాత కదా ఆ తర్వాత మీ ముఖ్యమంత్రులు కానీ లేదు అని గట్టిగా అప్పుడు ఢిల్లీపై గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సారీ చెప్పాలి? ఆయన వల్ల ఏమైనా ఉద్యమకారులు ఒక్కళ్ళని చనిపోయారా? అది చెప్పాలి. పలానా ఎల్లయ్యో పలానా పొల్లయ్యో తర్వాత నాగార్జున తమ ఎక్సో ఓయో జడ్డు పలానా ఉద్యమకారుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చనిపోయారంటే ఒక అర్థం ఉంటుంది. ఒక్క ఉద్యమకారుని పేరు ఈ రోజు మీరు చెప్పగలరా? చెప్పలేరు. కానీ ఇందాక సోదరులు అన్నట్టు 1200 మంది ఉద్యమకారులు ఎందుకు చనిపోయారు? 2004 మేనిఫెస్టోలో మీరు తెలంగాణ ఇస్తావు, సామాజిక తెలంగాణ ఇస్తావు అని మీరు హామీ ఇచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒక సంవత్సరం అటు ఇటు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత సరే మీరు ఏం చేయాలి? సామాజిక తెలంగాణ అనౌన్స్మెంట్ చేయాలి. ఆ రోజు బెజర్గా ఉన్న పార్టీ ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. జనసేన పార్టీ కూడా అప్పుడు లేదు కదా, అడ్డుపడ్డానికి కూడా జనసేన పార్టీ కూడా లేదు కదా. సో ఈ పీఆర్పీ కూడా అడ్డుపడలేదు, అప్పుడున్న పీఆర్పీ కూడా అడ్డుపడలేదు కదా. సో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలంగాణ డిబేట్ చేయండి కాబట్టి కూర్చోబెట్టి సమన్యాయం చేసుకుంటా ఇద్దరికి ఇబ్బంది లేకుండా డిబేట్ చేయమని వాళ్ళు లెటర్ ఇచ్చారు. మరి అధికారంలో ఉంది, స్టేట్లో అధికారం ఉంది మీరే, సెంట్రల్ అధికారం ఉంది మీరు నిజంగా తెలంగాణ ఇవ్వాలనుకుంటే తెలంగాణ బిడ్డలు ఒక్క ప్రాణం తీయకుండా, తెలంగాణలో ఉన్న తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేయకుండా, ఒక్క ప్రాణం పోకుండా నిజంగా మీరు తెలంగాణ ప్రజల కోసం పోరాడితే, తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఒక్కటని ఇది కాకుండా ఇది